ఆకాశవాణి. పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచిక కార్యక్రమం 22వ భాగం. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ వారం సంచికా సంపాదకీయం గురు మార్గమే తన మార్గముగా. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు. చదివినవారు శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ. ఈ వారం విశ్లేషకులు పివి కుటుంబానికి సన్నిహితులు శ్రీ పి నిరంజన్ రావు. ఈ వారం శ్రోత సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీ అమరావతి శ్రీవాత్సవ. వినండి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. శ్రోతలకు నమస్కారం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు 22వ సంచికకు స్వాగతం. ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమం ప్రీమియర్ని ఇదే సమయానికి మీరు వీక్షించవచ్చు. యూట్యూబ్లో బహుముఖ అని వెతికితే ఈ ప్రత్యేక ధారావాహిక పూర్వ సంచికలన్నీ దొరుకుతాయి. మీకు వీలైనప్పుడు వినండి, మళ్లీ మళ్లీ వినండి, వీడియోలను లైక్ చేయండి, మీ ఆప్తులతో పంచుకోండి. ఇక ఈ వారం సంచికా సంపాదకీయం. పివికి రాజకీయాల పట్ల అవగాహన పెరగటానికి, రాజకీయాలను మనసుకు అనువదించుకోవటానికి కారణభూతులు వారి రాజకీయ గురువులు స్వామి రామానంద తీర్థ. రామానంద తీర్థ పివికి వ్యక్తిగా కన్నా ఒక అద్భుత శక్తిలా కనిపించేవారు. దున్నేవాడిదే భూమి అని బలంగా నమ్మిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ. వారిలోని దూరదృష్టి, ఆధ్యాత్మిక శక్తి, సోషలిజం పట్ల విశ్వాసం పివి మనసుని బాగా చూరగొన్నాయి. రామానంద తీర్థ ధరించిన కాషాయ వస్త్రాలు కొన్ని వర్గాల వారికి నెత్తుటి వస్త్రాల్లా కనిపించి భయపెట్టేవి అనేవారు పివి. దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ రాజ్యం మాత్రం స్వతంత్ర భారతావని స్వేచ్ఛావాయువునింకా పీల్చలేదు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రామానంద తీర్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టేట్లో స్వతంత్ర పోరాటం ఊపందుకుంది. పివి కూడా ఆ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, పివిలో తన గురువులా ఒక పోరాట యోధుడున్నాడు. మహాత్మాగాంధీలోని అహింసావాది ఉన్నాడు. మచ్చలేని రామానంద తీర్థ వ్యక్తిత్వం, రాజీపడిని ఆయన మనస్తత్వం పివిని అమితంగా ఆకట్టుకున్నాయి. సన్యాసి అయిన స్వామీజీ తన అనుచరులకు విశ్వాసం, సేవ, త్యాగం ఇత్యాది భావనలు కలిగించేవారు అనేవారు పివి. వ్యక్తులలో చురుకుదనం కలిగించడంలో స్వామీజీది అవధులు లేని సామర్థ్యం అనేవారు. బడుగు వర్గాల పట్ల స్వామి రామానంద తీర్థకున్న తపన కాని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి వారు పాటుపడిన తీరు కాని పివి ఎన్నడూ మరువలేదు. వారికవి శిరోధార్యాలయ్యాయి. భూసంస్కరణల అమలుకు పివి కంకణబద్ధులు అయ్యారు అంటే అందుకు కారణం వారి రాజకీయ గురువైన రామానంద తీర్థ గారి స్ఫూర్తే. 1951 సంవత్సరంలో ఆచార్య వినోబా భావే నల్గొండలో భూదానోద్యమం నిర్వహించినప్పుడు పివి వారిని అనుసరించి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. వినోబా భావనను సమర్థించిన స్వామి రామానంద తీర్థ తెలంగాణలో భూసంస్కరణల అమలుకు కృషి చెయ్యాలని సభలు నిర్వహించారు. పివి ఆ సభల్లో పాల్గొని గాంధీజీ గ్రామస్వరాజ్యం, స్వామీజీ భూసంస్కరణలు, వినోబా భావే భూదానోద్యమం వంటి అంశాలపై విశేషంగా ప్రసంగించేవారు. 1952-56 సంవత్సరాల మధ్యకాలంలో పివి భూదానోద్యమం, భూసంస్కరణలకు సంబంధించిన సభలతో పాటు
వివిధ గాంధేయ నిర్మాణ సంస్థల కార్యక్రమాల్లో పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించారు. 1962 సంవత్సరంలో తొలిసారి మంత్రివర్గ సభ్యుడయ్యారు. రాష్ట్రమంత్రిగా 9 ఏళ్ల పాటు వివిధ శాఖల్ని నిర్వహించారు. తన గురువుగారి స్ఫూర్తితోటి వ్యవస్థను సంస్కరించే ప్రయత్నం చేశారు. ఆ సంస్కరణలు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, స్వామి రామానంద తీర్థ కోరుకున్న ఆధునీకరణ ఛాయల సంస్కరణలు. ప్రభుత్వ రంగం మాత్రమే ఆశించిన సామాజిక మార్పు తేగలదు అన్న విశ్వాసాన్ని ప్రోధి చేసుకున్న సంస్కరణలు. ఉదాహరణకు న్యాయశాఖ, జైళ్ల శాఖ వాటి బాధ్యతలు నిర్వహించినప్పుడు ఓపెన్ జైళ్ల ద్వారా ఖైదీలలో పరివర్తన సాధ్యమని ఆయన విశ్వసించారు. ఇక ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రుల్లో సక్రమంగా బాధ్యతలు నిర్వహించేలా చూడటం, ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు కాలేజీలను నిషేధించారు. దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నప్పుడు ఆలయ మాన్యాల కౌలు వసూలుపై దృష్టి పెట్టారు. ఇలా ఏ శాఖ నిర్వహించినా అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలన్న తన గురువు రామానంద తీర్థ గారి మాటల్ని వారెన్నడూ విస్మరించలేదు. వరంగల్లు చారిత్రక పట్టణం. అలనాటి సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు తార్కాణంగా ఈనాటికీ నిలిచింది. రామప్ప శిల్పకళా వైభవం, కాకతీయ రాజుల ప్రాభవం యువకుడైన పీవీ మీద చెరగని ముద్రవేశాయి. లలిత కళలపై మక్కువ పెంచాయి. 1991 జులైలో తెలుగు విశ్వవిద్యాలయం వారి ద్వితీయ స్నాతకోత్సవం జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో పీవీ పాల్గొని స్నాతకోపన్యాసం చేశారు. కళలకు పెద్దపీట వేసిన తెలుగు విశ్వవిద్యాలయాన్ని వారు కొనియాడారు. శ్రీయుతులు నండూరి రామ్మోహనరావు, కొంగర జగ్గయ్యలకు డీలిట్ పట్టాలు ఆనాడు వారు ప్రదానం చేశారు. ఆనాటి స్నాతకోపన్యాసంలోని కొంత భాగం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో ఇప్పుడు మీకు వినిపిస్తున్నది ఆకాశవాణి. ఆంధ్రప్రదేశ్ కళలకు కానాచి కూచిపూడి నృత్య సంప్రదాయం తెలుగు జాతి నాట్య ప్రపంచానికి అందించిన ఎనలేని కానుక. కూచిపూడి నృత్యంలో తెలుగు విశ్వవిద్యాలయం ఎంఏ కోర్సు నిర్వహించడం సముచితంగా ఉంది. తెలుగు జాతికి గర్వకారణమైన మరొక నాట్య శైలి పేరిని శివతాండవం. ఇది వీరరస ప్రధానమైన నాట్య రీతి. జాయపసేనాని నృత్య రత్నావళి దీనికి వర్తించే శాస్త్ర గ్రంథం. ఇందులో శ్లోకాలను ఆధారంగా చేసుకుని వరంగల్ సమీపంలోని రామప్ప ఆలయంలో వివిధ భంగిమల్లో అద్భుత శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ నాట్య సంప్రదాయానికి ఇటీవలే రాష్ట్రంలో తగిన ప్రచారం లభిస్తూ ఉండడం మెచ్చతగింది. చాలా దేశాల్లో వాళ్లకు ప్రత్యేకత అని వాళ్ళు అనుకునే కళ అది ఏదో ఒక రూపంలో మన దగ్గర కూడా ఉండడం నేను గమనించాను. మన దేశంలో మనకు ప్రత్యేకమని మనం అనుకునేటువంటి కళ ఇతర దేశాల్లో ఏదో ఒక రూపంలో అక్కడ దర్శించి ఇది అంతా ఒకటేనేమో, ప్రపంచానికంతా ఈ కళాత్మకత అనేది, సాంస్కృతిక చేతన అనేది ఒకటేనేమో, ఉమ్మడి ఏమో అని అనిపిస్తుంది. దీన్ని గురించి ఎంతో పరిశోధన జరగవలసి ఉంది. మనం మనది అని అనుకునేది మనదిగా ఉంటూ దానిలో ఇతరులు కూడా భాగస్వాములు ఉన్నారు అనే ఆ భావం వస్తే వాళ్లకు మనకు ఒక విధమైన సంబంధం వెంటనే ఏర్పడుతుంది. ఒక వారసత్వానికి వారసులం అనే మాట మనసులోకి రాగానే వాళ్ళిద్దరిలో ఏదో ఒక ఆప్యాయత వచ్చేస్తుంది, ఆత్మీయత వచ్చేస్తుంది. కాబట్టి కళలు ప్రపంచాన్ని ఒకచోటికి తీసుకురావడానికి, మానవ జాతిని ఒకచోటికి తీసుకురావడానికి, వాళ్లకు ఒక విధమైన ఇమోషనల్ ఇంటిగ్రేషన్ కలగజేయడానికి చాలా దోహదం చేస్తాయి. ఈ విశ్వవిద్యాలయంలో ప్రత్యేకత ఈ కళలను గురించినటువంటి పరిశోధన, బోధన. దీన్ని నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. ఇతర చోట్ల ఇంత ప్రత్యేకత నాకు కనిపించలేదు. కాబట్టి ఈ ప్రత్యేకతను మాత్రం మనం దేశమంతటికీ ఉపయోగకరంగా మార్చడానికి అవకాశం ఉండాలని, అలాంటి ఆలోచన ఇంకా చేయవలసిన అవసరం ఉందని, మీరు చేయవలసింది దానికి కావలసినటువంటి సహాయం అనండి, లేక మీకు కావలసిన సపోర్ట్ అనండి, అది తప్పకుండా మీకు ఇవ్వాలనే భావన నాకు కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రారంభించవలసిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల ద్వారా మాత్రమే కాదు, అనేక సంస్థల ద్వారా, అనేక పద్ధతుల ద్వారా మనం చేయవచ్చు. దాని కొరకు ప్రయత్నం జరగాలి అని చెప్పి నేను భావిస్తున్నాను.
వచ్చే రోజుల్లో అలాంటి అవకాశాలు దొరికినప్పుడు తప్పకుండా దాని గురించి ఆలోచన జరుగుతుంది అని మనవి చేస్తున్నాను. ఈనాటి స్నాతకోత్సవంలో పరిశోధకులు, విద్యార్థులు పట్టాలు స్వీకరించారు. ప్రతిభావంతులైన వారికి స్వర్ణ పతకాలు లభించాయి. ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణులై భావి జీవితంలోకి ప్రవేశిస్తున్న ఈ శుభ సందర్భంలో విద్యార్థుల్ని అభినందిస్తున్నాను. ఇందుకు ఎంతో శ్రమించి శిక్షణ ఇచ్చిన అధ్యాపక బృందాన్ని, ఉపాధ్యక్షులను కూడా అభినందిస్తున్నాను. ఈ విద్యార్థులు భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోగలరని, దేశ సర్వ సమగ్రతకు, అభ్యుదయానికి దోహదం చేయగలరని విశ్వసిస్తున్నాను. ఈనాటి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్లు అందుకున్న ప్రముఖ పత్రికా సంపాదకులు డాక్టర్ నండూరి రామ్మోహన్ రావు గారికి, ప్రసిద్ధ సినీ నటులు, నా పరమ మిత్రులు, భాషా సాహితీవేత్తలు డాక్టర్ జగయ్య గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్నాతకోత్సవంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు తెలుగు విశ్వవిద్యాలయం వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ నా శుభాకాంక్షలు. కళల పట్ల పివి నరసింహారావు గారికి ఇంత ఆసక్తి, ఇష్టం, ప్రవేశం ఎలా ఏర్పడ్డాయో అన్న ప్రశ్న కలుగక మానదు. దీనికి జవాబు వారి గురువు గార్లపాటి రాఘవరెడ్డి గారు. కాళోజీ సోదరులతో పాములపర్తి సోదరుల సాహితీ మిత్రత్వం, రాఘవరెడ్డి గారి వద్ద వారందరి శిష్యరికం పివి నరసింహారావులోని భావుకుణ్ణి, నిశిత పరిశీలకుణ్ణి, విశ్లేషకుడిని తట్టిలేపాయి. రాజకీయ జీవితంలోకి ప్రవేశించకముందు వరంగల్లులో పివి గడిపిన సాహితీ జీవితం గురించి మనకు తెలియజేస్తున్నారు శ్రీ పి. నిరంజనరావు. వీరు పాములపర్తి సదాశివరావు గారి కుమారులు, పివి కుటుంబానికి సన్నిహితులు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. పి. నిరంజనరావు గారు. శ్రీ పివి గారు 1971లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమింపబడినప్పుడు గాని, 1991లో దేశ ప్రధానిగా ఎన్నికైనప్పుడు గాని పరిస్థితులు క్లిష్టతరంగా ఉండేవి. అవి సామాన్య పరిస్థితులు కావు. ముందుగా 1971కి పోతే, ఆయన ముఖ్యమంత్రిగా నియమింపబడిన ఆ సంవత్సరానికి పోతే, అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో అట్టుడికిపోతుంది. ఉద్యమాన్ని అన్ని రకాలుగా గాడికి తేవాలని ప్రయత్నించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్రహ్మానంద రెడ్డి గారిని తొలగించి ఆయన స్థానంలో తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని అనుకుంది. అప్పుడు అందరూ కూడా శ్రీ పివి నరసింహారావు గారి వైపే చూశారు. అటు ఉద్యమ నాయకుడు చెన్నారెడ్డి గారు కానీ, ఇటు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, అటువైపు ఆంధ్ర శాసనసభ్యులైన, ఇటు తెలంగాణ శాసనసభ్యులైన అందరూ ఏకగ్రీవంగా ఆమోదించింది శ్రీ పివి నరసింహారావు గారిని. ఎందుకు ఆయన ఆమోదయోగ్యం అయ్యాడు అంటే, ఒక్కసారి గతంలోకి పోతే 1962లో పివి గారు మొదటిసారిగా శ్రీ నీలం సంజీవరెడ్డి గారి ముఖ్యమంత్రి సారథ్యంలో న్యాయ సమాచార శాఖ మంత్రిగా నియమితుడయ్యారు. అప్పటి నుంచి 1971 దాకా నీలం సంజీవరెడ్డి దగ్గర గాని, తర్వాతి ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్య, లేకుంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర గాని ఆయన పనిచేసినప్పుడు ప్రతి ముఖ్యమంత్రికి ఆయన అతి దగ్గర వాడు, సలహాదారి. తర్వాత ప్రతి శాసనసభ్యుడికి, అధికార శాసనసభ్యులకు ప్రత్యేకంగా శాసనసభలో ఏదైనా సమాధానం చెప్పాలంటే శ్రీ పివి గారిని కన్సల్ట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ప్రభుత్వం కోరినప్పుడు ఏ విధమైన సూచనా పరంగా గాని, తర్వాత వారు అధికారికంగా కోరిన విధంగా గాని తగు పనులు చేయడంలో ఆయన ఎంతో ముఖ్యుడు. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యం అయ్యాడు. ముఖ్యంగా శాసనసభలో ఆయన మాట్లాడే తీరు, సరళ ప్రవర్తన తీరు, తర్వాత భాషా పటిమ, మేధా సంపత్తి, ఇది అధికార శాసనసభ్యులనే కాకుండా ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా ఎన్నోసార్లు ఒప్పుదలగా తలలోగించింది. ముఖ్యంగా గమనిస్తే 1965-66లో ఈయన సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అధికార భాషగా తెలుగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగించదలిచి దానికి ఒక చట్టాన్ని చేసి శాసనసభలో ప్రవేశపెట్టింది. దాని గురించి దాదాపు 3-4 రోజులు శాసనసభలో ఉద్రిక్త వాతావరణ సంభాషణలు జరిగాయి. అటువైపు ప్రతిపక్షంలో హేమాహేమీలు తెన్నేటి విశ్వనాథం గారు, మావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి వారు ప్రభుత్వం మీద మూకుమ్మడి దాడి చేస్తే ఎంతో అనునయంగా మాట్లాడి వారిని ఒప్పించి వాళ్ళ తలలు అంగీకారంగా ఒప్పించే విధంగా చేసిన వాడు శ్రీ పివి గారు. అదేవిధంగా కొత్త విద్యా విధానం ఏదైనా పెట్టదలుచుకుంటే ఆయన విద్యామంత్రిగా, ముఖ్యంగా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే ముందు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ చేయదలుచుకున్నారు విద్యా సంస్థల్లో.
దానికి పివి గారే ముందుండి చేశారు. ఈ అన్ని కారణాల వల్ల అన్ని వైపుల నుండి ఆమోదయోగ్యం కావటం మూలంగా శ్రీ పివి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా 1991కి పోతే అప్పుడు ప్రధానమంత్రిగా నియమింపబడిన సమయంలో కూడా అదొక క్లిష్ట పరిస్థితి. శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆకస్మిక దుర్మరణం చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కోల్పోయింది. ఆ దుఃఖ సమయంలో అప్పటికే పివి గారు రాజకీయ సన్యాసం పుచ్చుకోదలుచుకున్నారు. విచారాంతా సర్దుకొని హైదరాబాద్కు వద్దామనుకుంటున్నారు. ఆ సందర్భంలో ఈ సంఘటన జరగడంతో అందరూ కూడా మళ్ళీ ఒకసారి పివి గారి వైపు చూశారు. దీనికి కూడా కారణం ఏంటంటే ఆయన సరళ ప్రవర్తన తీరు, అనుకువగా ఉండటం, ముఖ్యంగా ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీకి ఎదురు తిరిగి ఉండకపోవటం. ఈ అన్ని పరిస్థితుల వల్ల ఆయనే ఆమోదయోగ్యమైన వ్యక్తిగా పరిగణింపబడ్డారు. కొంత అవరోధాలున్నా కూడా చివరగా ఆయనే పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. తర్వాత ప్రధానమంత్రిగా కూడా కాగలిగారు. మరి ఇన్ని మంచి గుణాలు, ఇంత భాషా పటిమ, ఇంత మేధా సంపత్తి, ఎదుటి వారిని ఒప్పించే సంభాషణ తీరు, ఇవన్నీ ఆయనకు ఎట్లా అబ్బాయి అంటే ఆయనకు ముఖ్యంగా విద్యార్థి దశ నుండే ఎన్నో మేధావి వర్గపు మొదటి ఛాయలు కనబడ్డాయి. ఆయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే క్లాసుల్లో ప్రథముడు, ప్రథముడు, ఒట్టి ప్రథముడు కూడా కాదు. నాటకాలు రాయటం, కవిత్వం రాయటం, పద్యాలు రాయటం, చిన్న చిన్న వ్యాసాలు రాయటం, వీటన్నిటితో కూడా అటువైపు ఉపాధ్యాయులను, ఇటువైపు తోటి విద్యార్థులను కూడా ఆకట్టుకున్నాడు. ఈ విధంగా బాల్య దశలోనే, విద్యార్థి దశలోనే ఆయనలో తొడిగిన మేధావి వర్గపు ఛాయలు తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీలో చదివినప్పుడు కానీ, తర్వాత పూనా యూనివర్సిటీలో చదివినప్పుడు కానీ, తిరిగి నాగపూర్ యూనివర్సిటీలో లా చదివినప్పుడు కానీ అవి పెరుగుతూ పోయి అందరికీ ఆమోగ్యమైన వ్యక్తిగా రూపొందించబడ్డాడు. ఆ టైంలోనే ఆయనకు వరంగల్లో రాఘవరెడ్డి గారు అనే ఒక గురువు గారు లభించటం ఆయన అదృష్టం. గార్లపాటి రాఘవరెడ్డి గారంటే 6 అడుగుల ఆజానుబాహు, పట్టతల, గాంధీ మీసం, ఉతక ఖద్దరు లాల్చి ధోతి, ఇది ఆయన రూపం. ఆయన గొప్ప తాత్విక కవి, కీర్తి కండూతి, పటాటోపం లేని నిరాడంబర జీవి. ఆయన వరంగల్లో మహబూబయ్య స్కూల్లో చదివి అక్కడనే టీచర్ గా పనిచేసి 1962లో రిటైర్ అయ్యారు. ఒకసారి పివి గారు ఒక ఆంగ్ల కవి థామస్ గ్రే అనే ఆయన రాసిన ఒక కవిత్వాన్ని తెలుగులోకి అనువదించి దాని పేరు ఎలిజీ, దాన్ని గురువు రాఘవరెడ్డి గారికి తీసుకుపోతే ఆయన అప్పటికే అది రాశారు. ఇద్దరు దాని గురించి డిస్కస్ చేసి ఒకరి కవిత్వంపై ఇంకోళ్ళు వ్యాఖ్యానం చేసి మొత్తానికి పివి గారు రాఘవరెడ్డి గారి మేధా సంపత్తిని ఎరిగి ఆయనకు శిష్యుడిగా పరిగణింపబడ్డాడు. గార్లపాటి రాఘవరెడ్డి గారికి అంతకు ముందే శ్రీ కాళోజీ నారాయణరావు గారు ప్రియ శిష్యుడు. తర్వాత పివి గారు, ఆయన మిత్రుడు సదాశివరావు, పాములపర్తి సదాశివరావు, వీళ్ళిద్దరు కూడా ఆయనకు శిష్యుడిగా చేరారు. ఈ ముగ్గురు ఆ గురువు గారికి లఘువులు కాని శిష్యులు. వీళ్ళు ముగ్గురు కూడా వారి వారి రంగాలలో మేధావులే, లబ్ధ ప్రతిష్ఠులే. ఈ కాళోజీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక గొప్ప ప్రజాకవి. ఎక్కడ కన్నీరుందో, ఎక్కడ పేదరికం ఉందో, ఎక్కడ బాధ ఉందో అక్కడ తప్పకుండా కాళోజీ ఉంటుంది, ఆయన కవిత్వం ఉంటుంది. పివి గారి గురించి అందరికీ తెలిసిందే. మహామేధావి, అమిత జ్ఞాన సంపన్నుడు, అపర చాణక్యుడు. తర్వాత శ్రీ పాములపర్తి సదాశివరావు గారు మార్క్సిస్టు తత్వవేత్త. ఆయన కూడా జ్ఞాన సంపన్నుడు. లబ్ధ ప్రతిష్ఠులైన ఈ ముగ్గురు శిష్యులను కలిగిన రాఘవరెడ్డి గారు నిజంగా గురువు పేరుకు అది తగిన వారు అన్నట్టు. అయితే విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు శిష్యులవి కూడా 3 భిన్న సిద్ధాంతాలు, 3 విభిన్న దృక్పథాలు, 3 వైవిధ్య జీవన విధానాలు. అయినా ఈ ముగ్గురి మధ్య కొనసాగింది స్వార్థ బుద్ధి లేని కల్మష రాహిత్య ముత్యాల చెలిమి, పగడాల మైత్రి. దానికి కారణం ఆ గురుడి ఆలోచన తరంగాల ప్రసరణ ప్రభావం అంటే మనకు ఏమాత్రం అతిశయోక్తి లేదు. పివి గారు రాసిన ఇన్సైడర్ గ్రంథంలో ముందు మాట లోపల శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి గారి పేరు, తన మిత్రుడు పాములపర్తి సదాశివరావు గారి పేరు కూడా పేర్కొనడం జరిగింది. ఒకసారి రాఘవరెడ్డి గారి గురించి తెలుసుకోవాలనుకుంటే 1946లో రాఘవరెడ్డి గారు పరిదేవనం అనే ఒక మహా గొప్ప కావ్యం, శతక కావ్యం రాశారు. ఆ కావ్యం శ్రీ కాళోజీ గారు, శ్రీ సదాశివరావు గారు చదివాక శ్రీ సదాశివరావు గారు ఆయనకు తెలవకుండానే దాన్ని ముద్రించారు. ఈ సమయంలోనే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఏదో పని మీద వరంగల్ రావటం జరిగింది. వాళ్ళు వరంగల్ ఎప్పుడు వచ్చినా కాళోజీ గారి ఇంట్లోనే బస్సు చేసేవారు. వారు కాళోజీ గారి దగ్గరికి వచ్చారు. ఇద్దరు ఏదో పని మీద పోయి వాళ్ళ పని చూసుకున్న తర్వాత సాయంత్రం ఇంటికి చేరారు. ఇంటికి చేరాక విశ్వనాథ గారు సేద తిరగటానికి పక్కనే ఉన్న నలుకంబం మీద నడుము వాల్చారు. పక్కనే కుర్చీలో కూర్చున్న కాళోజీ గారు, మా గురువు గారి గురించి ఒకసారి మీకు చెప్తానండి, గార్లపాటి రాఘవరెడ్డి గారు అన్నారు. ఆయన కూడా ఒక మంచి కవి, మీరు అనుమతి ఇస్తే ఆయన మీకు పరిచయం చేస్తానన్నారు. సరే అని ఒప్పుకున్నారు విశ్వనాథ.
వెంటనే కాళోజీ స్వయంగా బయలుదేరి వెళ్లి గార్లపాటి రాఘవరెడ్డి గారిని తనతో పాటు తీసుకుని వచ్చి విశ్వనాథ వారికి పరిచయం చేసి పక్కనే ఒక చాప వేసుకొని ఇద్దరు కూర్చున్నారు. మంచం మీద ఒక పక్కకు ఒదిగి పడుకున్న విశ్వనాథ వారు రాఘవరెడ్డి గారిని మీ రచనల గురించి ఏమైనా చెప్పమన్నారు. రాఘవరెడ్డి గారు తమ పరిదేవనం కావ్యం నుంచి ఒక పద్యం చదివారు. ఆ పద్యం వింటూనే నడుంబాల్చిన విశ్వనాథ గారు దిగ్గున నేర్చుకుంటున్నారు. మరో పద్యం చదివేసరికి మంచం దిగి రాఘవరెడ్డి పక్కకు చేరారు. మూడో పద్యం చదివేసరికి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, అంటే ఆనంద బాష్పాలు తెచ్చుకొని గార్లపాటి వారిని కౌగులించుకొని అద్భుతం, ఇక్కడ ఇంత మంచి కవులు ఉన్నారా అని ప్రశంసలు కురిపించారు. ఇక్కడ అంటే ఆయన ఉద్దేశం ఉర్దూ మాధ్యమికంగా ఉండే అలనాటి హైదరాబాద్ రాష్ట్రంలో అని. ఇంతకంటే మనం గార్లపాటి రాఘవరెడ్డి గారి గురించి ఎంత ఎక్కువగా చెప్పలేం. పివి గారు తన ఇన్సైడర్లో రాస్తూ భారతీయ సాహిత్య సాంప్రదాయాన్ని చదవడానికి నన్ను అమితంగా ప్రోత్సహించడమే కాకుండా స్వతంత్రంగా భావ వ్యక్తీకరణ చేయటానికి నాలో తపన పెంపొందించిన నా సాహిత్య గురువు దివంగత శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి గారికి నేను కృతజ్ఞుని అని పేర్కొన్నారు. దీన్ని బట్టే గార్లపాటి రాఘవరెడ్డి గారి మేధా సంపత్తిని మనం అంచనా వేయవచ్చు. ఓ చోట కాళోజీ గారు అంటారు, గురువు రాఘవరెడ్డి గారు, వారి అన్న కాళోజీ రామేశ్వరరావు గారు, పావులపర్తి సదాశివుడు, పివి కలిసి అనేక హిందీ కవితల మెక్క మీద చదువుకొని విచర్చించేవారట. ఆ చర్చల ఫలితమే పివి గారు రాసిన నందలాల్ అనే ఉద్ధవుడు గోపికల సంవాదానికి తెలుగు అనువాదం. అట్లాగే పివి గారు మహాదేవి వర్మ అనే ప్రఖ్యాత హిందీ కవయిత్రి రాసిన అనేక రచనలను తెలుగులోకి అనువదించారు. దానికి కూడా కారణం గురువు రాఘవరెడ్డి ప్రోద్బలమేమో. మరి ఈ మిత్రులందరూ గురువు రాఘవరెడ్డి గారు, కాళోజీ రామేశ్వరరావు గారు, కాళోజీ నారాయణరావు గారు, పివి గారు, పాములపర్తి సదాశివరావు, వీళ్ళు తర్వాత ఇతర సాహిత్య మిత్రులు రోజుల తరబడి అనేక సాహిత్య చర్చలు చేసేవారు. అందులో పివి గారు ఎంతో లాభపడ్డారన్నది సాహిత్యపరంగా, వాదన పరంగా ఏ విధంగా వాదన చేయాలన్న దాన్ని, ఏ విధంగా ఎదుటివారిని ఒప్పించారన్నది నేర్చుకున్నారంటే అతిశయోక్తి లేదు. ఇది దాదాపు 1945 నుంచి 55 దాకా, అంటే పివి గారు రాజకీయాల్లోకి వచ్చేదాకా కూడా సాగింది. దాదాపు దశాబ్ద కాలం జరిగిన ఈ సాహిత్య గోష్ఠులు శ్రీ పివి గారి జీవన మధురములని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు గార్లపాటి రాఘవరెడ్డి గారు, కాళోజీ సోదరులు, సదాశివరావులు మంచి సినిమాని చూసిన తర్వాత దాని గురించి గంటల తరబడి విమర్శనా చర్చలు చేసేవాళ్ళు. ఇంకా విపులంగా చెప్పాలంటే, అంటే పివి గారి గానమధిరి అని కూడా చెప్పాలంటే, అప్పుడప్పుడు సాయంత్రం మిత్ర బృందంతో వీళ్ళ ఇంటి దగ్గరే ఉన్న మట్టివాడ పోలీస్ స్టేషన్ పక్క సందులోంచి భద్రకాళి తటాకం అయిపోయేవాళ్ళు. ఆ భద్రకాళి తటాకం మీద గార్లపాటి గారు, కాళోజీ సోదరులు, సదాశివరావు, పివి గారు, ఇతర మిత్రులు అందరూ ఆ చెరువు కట్టు మీద కూర్చొని ఆ థియేటర్ ముందు మట్టివాడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్న జయభారత్ టాకీస్ దగ్గర ఉన్న మిర్చి బజ్జీలను, గారెలను కొనుక్కొని తింటూ ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళు. ఆ సందర్భంలో గార్లపాటి రాఘవరెడ్డి గారు, పివి ఏమైనా పాట పాడవయ్యా అంటే అప్పుడే చూసిన సినిమా వైదు బౌరా అనుకోండి, అటువంటి సినిమాలోంచి ఓ దునియాకి రఖవాలి అని గొంతెత్తి మధురధ్వనితో శ్రీ పివి గారు గానం చేసేవారట. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఏదైనా మంచి పాట అది సంగీత పరంగా కానీ సాహిత్య పరంగా కానీ ఆయన మెదడు గ్రహించగానే దాన్ని దాదాపు బట్టి పట్టినట్టుగా ఆయనకు వచ్చేది. అది కూడా సుమధురంగా పాడేసరికి ఆ మిత్ర బృందమే కాదు, అక్కడే పక్కనే ఉన్న నీటి తలంపై, భద్రకాళి తటాకంలో నీటి తలంపై పైకి కిందకి ఎగిరే చేప పిల్లలే కాదు, ఆకాశంలో ఎగిరే పక్షులే కాదు, పక్కనే గడ్డిని, ఆకును, అలములను వేస్తున్న ఆవులు, గొర్రెలే కాదు, పైన ఉన్న నీటి ఆకాశం, ఆ ఆకాశంలో ఎటువైపో మెల్లిగా పయనిస్తున్న ఆ తెల్లని మబ్బు తునకలు నిశ్శబ్దంగా ఆ గానామృతాన్ని ఆస్వాదించటం ఒక అద్భుత సన్నివేశంగా ఊహిద్దాం. ఒక్కోసారి అనిపిస్తుంది, ఆరోగ్యం సహకరించని 70 ఏళ్ల ప్రాయంలో రాజకీయాలకు స్వచ్ఛ చెప్పి రచనా వ్యాసంగం, మధుర సంగీత ఆస్వాదనం, పాత మిత్రుల చలోక్తుల సంభాషణం, మనుమలు మనవరాళ్లను ప్రక్కన కూర్చోబెట్టుకుని వారికి చెప్పే హాస్య కథల చమత్కారం, ఇంకా ఇటువంటి ఎన్నో మధుర ఘట్టాల జీవనయాత్ర సాగించాలనుకున్న ఆ మహనీయుడికి మళ్ళీ ఆ రాజకీయ జీవితం ఆహ్వానం పలకటం, తప్పనిసరి పరిస్థితుల్లో దానికి ఆయన తల ఊపడం, ఆయన ప్రశాంత జీవనానికి ఆటంకం కలిగించటం, తన జీవన చరమాంకంలో ఆయన పడిన మనోవేదనం తలుచుకుంటుంటే మా బోటి వారికి కన్నుల్లో అక్కడక్కడ అశ్రుబిందువులు. ఇంత బహుశా కాలమహిమ అంటారని అనుకున్నాం. అయినా ఎన్ని రత్నాలు కలిసినా మా కన్నీటి ముత్యాలకు సమమా
పి. నిరంజనరావు గారు చెప్పిన ఆసక్తికరమైన అంశాలు విన్నారు కదా. ఇప్పుడు ఒక గేయ కవిత విందాం. ఈ గేయాన్ని రచించినవారు శ్రీ అమరవాది రాజశేఖర శర్మ, కూర్చినవారు శ్రీ మంథా శ్రీనివాస్, గానం చేస్తున్నవారు శ్రీ అమరవాది శ్రీవాత్సవ. బహుభాషలకు విదుడు అహరహమున శ్రామికుడు, ఇహ పరముల ధార్మికుడు, సహనముగల నాయకుడు. తిరుగులేని అడుగుతనది చెరిగిపోని యోచన నిధి, పరుగులెత్తు గుణం లేదు, ఒరిగిపోవు నడతలేదు. నడక పూల బాటైన అడచు ముళ్ళ బాటైన, కడిమి గలిగి సాగడమే మడమ తిప్పని నైజం. రాజకీయ చదరంగం రాజుకున్న రణరంగం, రోజు మారిపోతున్న ఫౌజరుగని ఫణియాగం. కలము కదిలిపోయిందో కలిగెనదె సహస్రఫణం, వెలిగెనాత్మకథ అనుభవముల కూర్పుగ ఇన్సైడర్. తెలుగు రాష్ట్రలోగిలిలో వెలిగెను భూ సంస్కరణం, అలముల్కి నిబంధనల చెలరేగిన మంత్రిగణం. గుర్తింపును కోరలేదు, గురినెప్పుడు వీడలేదు, దరిజేరిన పదవినెప్పుడు సరికాదని మానలేదు. ఆర్థిక సంస్కరణలోన పూర్తిగా సఫలీకృతుడు, పంచవర్ష పాలన సాగించిన ఉద్దండుడతడు. తెలుగువాడు 10 మందిలో మెలుగువాడు, కలిసి మెలిసి వెలుగువాడు, భరతావని వెలుగురేడు మన పీవీ. మన పీవీ మన ఠీవి, మనసు గలుగు మేధావి. మౌన భాషి మహితపస్వీ, మరవలేని ఘన యశస్వీ. అమరవాది శ్రీవాత్సవ గారు గానం చేసిన పాట విన్నారు కదా. మరి మీరు పివి నరసింహారావుకి సంబంధించిన ఏ అంశం గురించైనా స్పందించదలుచుకుంటే మా ఇమెయిల్ అడ్రస్ మీకు తెలుసు, pvnrairhyd@gmail.com. మీ విద్యుల్లేఖల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం 22వ భాగం విన్నారు. ఈ వారం సంచికా సంపాదకీయం గురు మార్గమే తన మార్గముగా. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు. చదివినవారు శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ. ఈ వారం విశ్లేషకులు పివి కుటుంబానికి సన్నిహితులు శ్రీ పి. నిరంజనరావు. ఈ వారం శ్రోత సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీ అమరవాది శ్రీవాత్సవ. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.